బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రతి పేదవాడు గౌరవంగా నివసించే విధంగా అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టియాలనే ఉద్దేశంతో డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మాణం చేపట్టడం జరిగింది. దానికి దాదాపు లక్షలాది ఇల్లు కట్టి చాలా మంది పేదవాళ్ళకి ఇవ్వడం జరిగింది. కానీ రేవంత్ రెడ్డి గారు ఇందిరమ్మ ఇల్లు ఇస్తానని చెప్పి చెప్పడం జరిగింది. దానికి గాను ప్రతి కాన్స్టెన్సీ కి 3,500 ఇల్లు ఇస్తానని చెప్పి చెప్పడం జరిగింది. ప్రతి శాసనసభ నియోజకవర్గానికి 3,500 ఇల్లు ఇచ్చి పేదవాళ్లకు ఇవాళ అందుబాటులోకి మన ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు తీసుకొచ్చింది. దానికి గాని దాదాపు 22,500 కోట్ల రూపాయలు బడ్జెట్ లో కేటాయించాలి. మరి ఆయన పెట్టింది 12,571 కోట్లు మాత్రమే. దీన్ని బట్టి రేవంత్ రెడ్డి గారి చిత్తశుద్ధి ఎట్లా ఉందో ఒకసారి అర్థం చేసుకోవాల్సిన బాధ్యత తెలంగాణ ప్రజల మీద ఉంది. ఆయన ఊరికేనే చెప్పడం, ఎన్నికల సందర్భంలో చెప్పిన మాటలకు ఈ బడ్జెట్ లో నిధులకు సంబంధించి దాన్ని ఎన్ని కోట్లు వాడుకుంటాడు. ఆయన పెట్టడం 12,571 కోట్లు పెట్టిండంటే దాని వినియోగం ఎంత ఉంటుంది? నిజంగా అందరికీ ఇందిరమ్మ ఇల్లు ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇల్లు ఇచ్చే ఉద్దేశం ఉందా? ఉంటే ఎట్లా ఇస్తారు? బడ్జెట్లో పెట్టాల్సిన బాధ్యత ఉంది కదా, పెట్టలేదు. కాబట్టి తెలంగాణ ప్రజలారా మోసపోకండి రేవంత్ రెడ్డి మాటలు నమ్మి. ఆల్రెడీ మోసపోయారు, ఇప్పుడు కూడా నమ్మకండి రేవంత్ రెడ్డి మాటలు.